అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేము ఇక్కడ బల్లగేట్లో పోలీస్ క్వార్టర్స్ వెనక రెంట్కుంటున్నాం అండి. మేము అప్పుడే 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ. అయితే మా ఇంటి ఎదుర రాజుగారి ఇల్లు ఉందండి. ఆయన రెంట్కి ఇచ్చారు. కింద 3 పోర్షన్లు, పైన 3 పోర్షన్లు. పైన కింద 3 సంవత్సరం నుంచి ఉంటున్నారండి. పైన ఒక అతను 4 నెలల నుంచి ఉన్నాడు. మేము ఇక్కడ మొత్తం ఒక 15 ఫ్యామిలీస్ ఉన్నాము. రెంట్కి ఉండేవాళ్ళు, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేము రెంట్కి 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఆ పైన అతను వచ్చి 4 నెలలు అవుతుందండి. ఆయన 4 నెలల నుంచి 2 నెలల నుంచి పైనుంచి కిందకి నిమ్మకాయలు పసుపు రాసేసి నిమ్మకాయలకి బొట్లెట్టి కిందకి పడేయడం జరిగింది. వాళ్ళు చూసిన వాళ్ళు ఏం ఫోన్లో ఏదో పూజల దగ్గరది ఏదో అని అనుకున్నారు ఫస్ట్. తర్వాత మర్నాడు 3 కింద ఉన్న ఇంట్లకి కూడా ఇంటి ముందే ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాడు. ఆ తర్వాత ఇలా పెడుతున్నాడని వాళ్ళు తిట్టుకోవడం, అడగడం, మేం కాదు అని వాళ్ళు అంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇలా అందరూ అడగడంతో మళ్ళీ నిమ్మకాయ సగం బద్దలు కోసి దాని మీద పసుపు కుంకుమ పెట్టడం. తర్వాత నెక్స్ట్ డే అలా అడుగుతుంటే మళ్ళీ తర్వాత పెట్టికోట్స్ అయ్యి వాళ్ళు పైన టెర్రస్ మీద బట్టలు ఆరేసుకుంటారు. ఎవరిదైతే పెట్టికోట్ తీస్తున్నారో వాళ్ళ ఇంటి ముందే మళ్ళీ నెక్స్ట్ డే పసుపు కుంకుమ వేసి వాళ్ళ ఇంటి ముందు పెడుతున్నారు. ఆ తర్వాత 2-3 తీసుకొచ్చి అడిగించారండి. అడిగించిన తర్వాత కూడా మళ్ళీ ఒక కాగితం మీద బొమ్మ వేసి ఆ బొమ్మ మీద పసుపు కుంకుమ రాసి ఆ ఇంట్లో ముందు పెట్టడం అలా జరుగుతుంది. 2 నెలల నుంచి ఇలా జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. అడిగినా సరే మేం కాదు అనే చెప్తున్నారండి. ఆ తర్వాత ఎవరైతే తీసుకొచ్చి అడుగుతున్నారో వాళ్ళ ఇంటి ముందు కూడా పెట్టడం జరుగుతుంది. మా ఇంటి ముందు కూడా పెట్టారండి. ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ఒకరుంటే ఒకరి బొమ్మ, ఎదురుంటే ఎదురు బొమ్మలు అలా వేసి వాళ్ళు పసుపు కుంకుమ వేసి ఇంటి ముందు వేస్తున్నారు. మా ఇంటి పక్కనే ఒక ఆవిడ అలా వాళ్ళ ఓన్ హౌస్, వాళ్ళకి 3 పిల్లలు బొమ్మలు వేసి వాళ్ళకి పసుపు కుంకుమ రాసి పెట్టారంట. ఆ 10 గంటల రేత్రి కాడ ఒక అతను పైన ఉన్న అతను ఇలా వెళ్ళడం చూసిందంటండి ఆవిడ. ఇలా వెళ్ళి మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యాడంట. వెంటనే వచ్చేటప్పటికి ఆవిడ బయట వచ్చి చూసుకుందంట. చూసుకున్న వెంటనే కాగుతూ ఉండడం, దాని మీద బొమ్మలు వేయడం మా అందరికీ చెప్పింది ఆవిడ. మేము కూడా చూసుకునేసరికి మా ఇంటి ముందు కూడా అందరి ఇంట్లో ముందా ఈరోజు అందరి ఇంట్లో ముందు అలాగే బొమ్మలు వేసి పెట్టారు. ఇలా జరుగుతుందండి. అడుగుతుంటే మేం కాదు అనేది మాత్రం చెప్తున్నారు వాళ్ళు. మేమేంటంటే బయట ఎవరికైనా చెప్దామంటే భయం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ముమ్మడివరం బల్లగేడు పోలీస్ క్వార్టర్ వెనకాల ఇలా రూమ్ రెంట్కుంటున్నామండి. ఇక్కడ నిమ్మకాయలు ఇవి చాలా చేతబడిగా జరుగుతున్నాయండి. దాంట్లో ఇవన్నీ చూసి చిన్నపిల్లలు భయపడడం, కొలు తిరిగి పడిపోవడం, మా మేనగోళ్ళు ఇలా చిన్న పిల్లలు ఉంటున్నారండి. ఇలా రీసెంట్గా జరుగుతుందని కొంచెం భయంగా ఉంటుందండి. నాన్నగారు, మా మేనగోళ్ళు, మా చెల్లెలు ఉంటామండి. ఉంటుంటే దారిబంధం గడప బయట నిమ్మకాయలు పెట్టడం, బట్టలు ఉతికి పైన ఆరేస్తే పెట్టికోట్లు అవి డ్రెస్సులు తెచ్చి దాన్ని పసుపు కుంకుమ రాయడం, కింద పెట్టడం జరుగుతుందండి. మా మేనగోళ్ళు పట్టుకెళ్ళారండి పెట్టికోట్ డ్రెస్. కొళ్ళు తిరిగి పడిపోవడం, కొంచెం నీరసంగా ఉండడం, తలపుట్టు రావడం ఇలాంటివి జరిగిందండి. ఇతర బొమ్మలు గీస్తున్నారండి. ఇప్పుడు ముందైతే పెద్దవాళ్ళు బొమ్మలు గీసేవారండి. ఇప్పుడైతే రీసెంట్గా చిన్న పిల్లలు వాళ్ళ బొమ్మలు ఎవరింట్లో వాళ్ళు ఉంటారో అంతమంది బొమ్మలు గీసి ఇలాగ గడప పెట్టడం జరుగుతుందండి. నిమ్మకాయ వేయడం, అది బొమ్మలు గీసి పాడడం, తర్వాత ఇంకా చెప్పలేము అలాంటివి జరుగుతున్నాయి. డ్రెస్సెస్ తీసుకెళ్లి దాని మీద పసుపు కుంకుమ పెట్టేస్తున్నారు. లేడీస్ డ్రెస్సెస్ ఈ 15 రోజులు ఎక్కువ. ఇంతకు ముందు ఒక్కొక్కటి అలా 4 రోజులు ఒక్కొక్కటి పడిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.